కంటిన్యూ చేస్తారా? నిన్నసేపు చెప్తున్నాను. అయ్యయ్యో, కృష్ణుడు చనిపోవడం అన్నది కృష్ణమాచారి గారు ఇంతసేపు చెప్పాను, వినపడి నేను మ్యూట్లో చెప్పేశాను. అది ఎలా అంటే, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ముసలకం వచ్చింది కృష్ణ నువ్వేమైనా చెయ్యని అడుగుతారు. అంటే నేను ఏమి చెయ్యలేను, ఇంకా నాకు శక్తులు ఒడిగిపోయాయని. అంటే ఇప్పుడు చూసారా, మనకి త్రిపుర రహస్యంలో దేవతలు కూడా ఆ పరమాత్మ శక్తితోటే పనిచేస్తున్నారని. ఆ శక్తి విత్డ్రా అవుతే ఎవరు ఏం చేయలేరు. అది ఆయన చెప్తాడు, ఇంకా నా జన్మ అయిపోతుంది అని అని ఆయన ఎవ్వరు లేకుండా చచ్చిపోతాడు అనమాట కృష్ణుడు. అప్పుడు తెలుసుకుని ఒక అర్జునుడు ధర్మరాజు వల్ల తెలుసుకుని అక్కడికి వెళ్తాడు, ఆ కృష్ణుడి యొక్క శరీరాన్ని దహనం చేద్దామని. ఆ కర్మ చేసేసిన తర్వాత వెనక్కి వస్తూ ఉంటే ఆ సముద్రం అంతా ముంచేస్తుంది అనమాట. అందరూ చనిపోతారు, యాదవ కులం అంతా నాశనం అయిపోతుంది. అది చాలా చాలా కష్టం కలిగింది అనమాట చదువుతూ ఉంటే. అంటే మనం ఎక్కడ లక్ష్మి? ఎందులోది? కృష్ణమాచారి గారని, ఎక్కిరాల కృష్ణమాచారి గారు 4 పుస్తకాలు రాశారు. అప్పట్లో చాలా సంవత్సరాలైంది. నేను ఇది చదివి ఒక 20 అంటే 99 అలాగా, అంటే 26 ఇయర్స్ అవుతోంది కదా. ఆ పుస్తకంలో ఆ 4 పుస్తకాలు నాకు ఎలాగో ఎవరో ఇచ్చారు అంటే చదవడానికి. అందులో ఈ కృష్ణుడు చనిపోవడం ఒకటి, అలా కొన్ని కొన్ని ఉన్నాయి. ఆయన అలాంటివి చాలా డీటెయిల్డ్ గా రాశారనమాట. అది చదువుతుంటే చాలా కష్టం కలిగింది, దుఃఖం వచ్చింది అనమాట. కృష్ణుడు కూడా చనిపోతాడా అని. అంటే అది అంత నిస్సహాయంగా అయిపోయాడు, ఆయన ఏం చేయలేకుండా అయిపోయాడు. అంత అతనికి బోయవాడి వల్ల ఆ అంటే బొటకన వేలికి తగిలి ఆయన చనిపోతాడు, కృష్ణుడు చనిపోతాడు. అంటే ఈ శాపం ఈ విధంగా. అంటే ఇక్కడ ఇతను ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, మా కారణ జన్ములు అలాంటి అవతార పురుషులకే కర్మ తప్పలేదు, సామాన్య జనులకు కర్మ ఎలా తప్పుతుంది అని చెప్తూ చెప్పారు. అదే ఇది అంటే ఈ ఇన్సిడెంట్ ఒక్కొక్కలా తీసుకుంటారని చెప్పారు కదా. అంటే అది టైం వచ్చినప్పుడు ఆ దైవశక్తి ఇదంతా పనిచేస్తూ ఉంది. అందరిలోని దేవతలందరిలోని పనిచేసేది ఆ దైవశక్తి అని త్రిపుర రహస్యంలో మనకి చెప్పారు. అందులో ప్రతి వాక్యం ఇంపార్టెంట్ త్రిపుర రహస్యంలో. అది లేకపోతే దేవతలు ఎవరు పనిచేయలేరు. అందుకని అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఆ పరమాత్మ తత్వం. అందుకని అక్కడ వర్ణించారనమాట. కృష్ణుడిని అందరూ వచ్చి అడుగుతారు, ఇలాగా ఇలా అవుతోంది అని. అంటే నేనేమీ చెయ్యలేను అంటాడనమాట ఆయన. అప్పుడు ఆ మాట చాలా కష్టం కలిగింది అనమాట. ఆయనకి అసాధ్యమైనది ఉంది అని. అంటే నా శక్తులన్నీ పోయాయి ఇంకా అని ఆయనకి. తర్వాత అంటే అదే ఆ అర్జునుడు చాలా విలపిస్తూ వస్తాడనమాట. కనీసం ఆయన శరీరం చూసి అంటే అప్పుడు అర్జునుడు ఎవ్వరు ఉండరు కృష్ణుడు చనిపోయినప్పుడు. ఈ యాదవులందరూ కొట్టుకుంటూ తాగేసి అలాగ ఉంటారు. అది అలాగనమాట. అంటే అప్పుడు అక్కడ అది దాటి, నది ఏదో దాటి కృష్ణుడు అర్జునుడు వచ్చి ఆ శరీరాలు వెతికి చాలా ఏడుస్తాడు. తర్వాత దహనం చేస్తాడు అనమాట. ఇతని శరీరము ఇంకెవరిదో అది. ఆ తర్వాత అవును, శ్రీకృష్ణ నిర్యాణం చాలా హృదయ విదారకంగా ఉంటుంది. నేను చాలా కష్టం కలిగింది. అది భాగవత ఫస్ట్ టైం సప్తాహంలో చదివేనేమో. విన్నాను. అంటే మొన్న ఇప్పుడు ఒక మిలారేపా 4 years పుస్తకం ఎంత బ్యాక్. బాధ కలిగిందో ఒక రకంగా, అది అలాగే కన్నీళ్లతో చదివాను అనమాట. అలాగే ఈ కృష్ణ అంటే దాని పేరు కూడా ఏదో వేరే పేరు పెట్టారండి ఆ పుస్తకానికి, నాకు జ్ఞాపకం లేదు. ఆ కానీ ఆయన రాయడం బాగా ఎక్స్ప్లెయిన్ చేసి బాగా రాశారు అనమాట. అది చదవడం ఒకళ్ళు చదువుతుంటే ఇక్కడ గీతా గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అది నాకు వచ్చింది అనమాట. ఇక్కడ మాకు ఎవరు భాగవత ఎక్స్ప్లెయిన్ సప్తాహం చేశారు? అయింది. మా భగవద్గీత చెప్పే అతను, ఆయన ఇనిషియేషన్ తో ఇక్కడ గుళ్ళ మొదలు పెట్టాం మా గీతా సభ్యులందరూ. అయితే మొత్తం అంతా ఆయన చదవలేరు కదా, మీరు ఎవరైనా చదువుతుంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఆ పోర్షన్ వచ్చే ముందు చాప్టర్ నుంచి నేను స్టార్ట్ చేశాను. అది నిజంగా చదువుతుంటే గుండె చెప్పాలంటేనండి, బరువైపోయింది. ఎక్స్ప్లెయిన్ చేయడం హాయిగా ఉంది కానీ చదవడమే కష్టం అండి. నాకు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సేపు మాట్లాడగలను. ఇలా పుస్తకం చదవడమే చాలా అలసిపోయినట్టు కొంత అవుతుంది. స్ట్రెయిన్ తగ్గుతుంది కదా అని అలా చదవమన్నారు. కరెక్ట్ గా ఆ శ్రీకృష్ణ నిర్యాణం ముందు చాప్టర్ నుంచి, అంటే ఉదయం ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు, మొత్తం కదా సప్తాహం పూర్తి అయిపోవాలంటే రోజుకు 6-7 hours ఎంతో కూర్చున్నాం మేము అక్కడ.
సో చదవడం ఆ ముందు చాప్టర్ దగ్గర నాకు వచ్చిందనమాట. నేను మొదలు పెట్టాను, నాకు గుండె బరువైపోయి కళ్ళమ్మట నీళ్ళు వచ్చి ఉద్వేగం వచ్చేసి చదవలేకపోయాను, ఏడ్చేసాను, గట్టిగా ఏడ్చేసాను. అలాగే అనిపిస్తుంది, అది భరించలేము. తత్వవిధానంద స్వామీజీ ఇది సంక్షిప్తంగా తయారు చేశారు సప్తాహాన్ని. ఈ సప్తాహంగా ఇది పూర్తి చేయాలని ఆ పుస్తకం మేము చదివాం ఆ రోజు, ఆ వారం. అది ఎవరు రాశారండి? కృష్ణ నిర్యాణం. ఆహా, ఈ పుస్తకం మొత్తం భాగవతాన్ని సింప్లిఫై చేసింది తత్వవిధానంద స్వామీజీ. ఈ సప్తాహం కూడా ఆయనే క్రోడీకరించారు. ఆ పుస్తకమే మేము చదివాం. అవును, చాలా చాలా అందులో అదే విషయం. అసలు కృష్ణ అంటే ముందు ఎప్పుడు నేను ఇలా ఊహించలేదు. అది ఊహించడం అని కదా, ఏమో మరి నాకు కూడా చాలా కష్టం కలిగింది అది చదువుతుంటే. అలాగే మిలారేప జీవిత చరిత్ర కూడా మొత్తం కళ్ళనీళ్లతోటి చదివాను. ఎందుకంటే సత్య తపన అంటే అలా ఉండాలి. అంత తపన ఉండి అతను అలాగా అన్ని ఎదుర్కోవడం, అంటే ఆయన బాధపడ్డాడని కాదు, ఆయన ఎదుర్కోవడం చూసి నాకు అంత కష్టమైన దాన్ని కూడా అంత తపన ఉండబట్టి కదా అన్ని బాధల్ని అంత ఈజీగా తీసుకుని ఎదుర్కొన్నాడని. శరీరం బాధపడింది అన్నది కాదు నాకు అక్కడ, అంత తపన ఉండాలి మనిషికి అని. కానీ ఆ శ్రీకృష్ణ నిర్యాణం అనే ఘట్టం ఎక్కడ ఉంటుందో కానీ అది చాలా బాధగా ఉంటుంది. దాన్ని కృష్ణమాచార్యులు గారు చాలా తన ఓన్ దీంట్లో ఒక పుస్తకం అలా 4 పుస్తకాలటండి. అందులో 4గో పుస్తకం రాస్తుంటే ఆయన చనిపోతే ఇంకెవరో కంప్లీట్ చేశారట. అవి నాకు వచ్చాయి కానీ నేను చెప్పాను కదా చాలా సంవత్సరాలు అయిపోయింది అది చదివి. అది అప్పటికి మేము క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం మేము. ఓకే, కంప్లీట్ అయితే ముగించేద్దామా ఇవాళ? ఇదంతా చెప్పడం కష్టమే ఇవాళది కదా వసంతలత, నువ్వేమైనా చెప్పగలవా? అదే ముఖ్యమైనది, 3 గుణాలు ఎక్కువ అవసరం అని చెప్తున్నారు. వైరాగ్య, ఉపరతి, బుద్ధి, బోధ ఉపరతి, వైరాగ్య బోధోపరతి అన్నారు. మనం ఎన్నో రకాల పుస్తకాలలో చదివిన ఎసెన్స్ అంతా ఇతను కలిపి చెప్తున్నారు. సరే, ముగించేద్దాం.